గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోలాహలంగా కేసీఆర్ నివాసం, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ భరోసానిస్తున్న గులాబీ బాస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సీరియస్, స్పీకర్కు రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు. కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగుల ఆగ్రహం, ప్రభుత్వానికి అభ్యర్థుల బాధలు కనిపించవని హరీష్ రావు మండిపాటు. హైదరాబాద్లో తాగునీటికి ఇబ్బందులు, వరణిపైన జలమండలి ఆశలు. టీ20 వరల్డ్ కప్ సెమీస్లో కీలక సమరం, ఆఫ్ఘనిస్తాన్తో సఫారీ లడ్డీ. ఇక అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడానికి కార్యకర్తలు, అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. వారితో ఫోటోలు దిగుతున్నారు. అటు పలు నియోజకవర్గాల ముఖ్య నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా కేసీఆర్ ను కలుస్తున్నారు. దీంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగుతున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు గత వారం రోజులుగా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలివస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. ఇవాళ కూడా జనసందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల తాకిడితో కిక్కిరిసిపోయింది. కార్యకర్తలతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధినేతతో నిత్యం సమావేశమవుతున్నారు. ఇవాళ పలు నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోలు దిగారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దాదాపు 5 గంటల పాటు ఓపికతో అధినేత సమయం కేటాయించారు. అధినేత కేసీఆర్ తో పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు తమ వెంట వచ్చిన కార్యకర్తలను కేసీఆర్ కు పరిచయం చేస్తూ ఫోటోలు దిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతమధు ఉన్నారు. వీరితో పాటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్య నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవిగౌడ్, మాజీ గిడ్డంగల కార్పొరేషన్ చైర్మన్ రజనీ సాయిచంద్ తదితర నియోజకవర్గాల ముఖ్య నేతలు, ఆయా జిల్లాల స్థానిక నాయకులు కేసీఆర్ ను కలుసుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల ఎమ్మెల్యే సత్యం భార్య సూసైడ్ చేసుకుని మరణించారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ పంచశీల కాలనీలోని ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు వెళ్లి ఎమ్మెల్యేని పరామర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలు కాంగ్రెస్ కుటిల నీతికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ప్రచారంలో నీతులు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాక
నీతి మాలిన పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని ఆనాడు చెప్పి ఇప్పుడేమో ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలని, రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో చేరితే ఊళ్ళ నుంచే తరిమి కొట్టాలన్న కాంగ్రెస్ నాయకులే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కండువాలు కప్పుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ముందుండి కప్పదాట్లను ప్రోత్సహిస్తున్నారు. జంప్ జిల్లానీల భరతం పడతామని భారీ డైలాగులు కొట్టిన రేవంత్ ఇప్పుడు స్వయంగా ఫిరాయింపులకు భుజం కాస్తున్నారు. ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపంగా మారింది హస్తం పార్టీ. ఇన్ని దశాబ్దాలు గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూ వస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ లీడర్లు మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఫిరాయింపులకు కొమ్ము కాస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డ ప్రసాద్ అపాయింట్మెంట్ కోరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా స్పీకర్ కు ఫోన్ చేసి సమయం అడిగారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తామని చెప్పారు. అయినా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు శాసనసభ సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫోన్ చేసినప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంతో ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు జగదీష్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన మరి ఇంతవరకు స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి. స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేయించి తీరుతాం. నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తుంది కాంగ్రెస్ సర్కార్. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డిఎస్సీతో పాటు లక్షలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని హామీలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా నోటిఫికేషన్లకు అతిగతి లేదు. గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల భర్తీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తుంది. దీంతో నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. అస్తం సర్కార్ వైఖరికి నిరసనగా నిరుద్యోగులు మరోసారి రోడెక్కారు. గురుకుల టీచర్ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకుని పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం ఇంటిని ముట్టడించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వారు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుండి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో ఆయన ఫ్లెక్సీకి అభ్యర్థులు వినతి పత్రం అందించారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు పోలీసులు అనుమతించకపోవడంతో గురుకుల అభ్యర్థులు పెద్దమ్మ గుడి దగ్గరికి వెళ్లారు. మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి అంటూ గుడి ముందు భిక్షాటన చేశారు. పెద్దమ్మ గుడి ముందు యాచకుల పక్కనే కూర్చొని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.
మహిళా అభ్యర్థులు కొంగు చాచి ఉద్యోగాలు ఇవ్వాలని యాచించారు. తెలంగాణ ఆడపిల్లలందరూ అడుగుతున్నారు మిమ్మల్ని మా జాబ్స్ అన్నారు. ఇచ్చే వరకు ఇక్కడ నుంచి ఈ జాబ్ జీవితం కాదు. కూర్చుంటాము మాకు మెరిట్ జాబ్. గాంధీ భవన్ ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే గురుకుల టీచర్ అభ్యర్థులను గాంధీ భవన్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి కుమార్ రావుకు గురుకుల అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు. వెంటనే తమకు పోస్టింగులు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ఈ సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు అధికారులను కలిసి ఉద్యోగార్థులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం ఇంటి ముందు మోకాల మీద నడిచినా వారి మొర ఆలకించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా హైకోర్టు తీర్పు ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసనకు హరీష్ రావు మద్దతు ప్రకటించారు. నిరుద్యోగుల సమస్యలపై గత 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. గాంధీ హాస్పిటల్కు వెళ్లి అతన్ని కలిసిన ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మోతీలాల్ దీక్షకు బీఆర్ఎస్ అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ తీరును రాకేష్ రెడ్డి ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మండిపడింది. ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం, ఆరోగ్య పథకంతో పాటు పెండింగ్లో ఉన్న 4 డిఏలలో 2టినైనా విడుదల చేయాలని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రమోషన్లు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో జరిగిన బదిలీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల బిల్లుల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అత్యవసర సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు పలు కీలక అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. 4 డిఏలు, జూలై 5వ డిఏ, ఆ డిఏలు కూడా చాలా బకాయి పడ్డ డిఏలను కూడా విడుదల చేయాలని తీర్మాన రూపకంగా ఇలా ఉద్యోగుల జేఏసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంట్రాక్ట్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, మరి ఉద్యోగులకు కేటాయించిన భూమిని ఇలా ఉద్యోగ సంఘాల బాధ్యులకు సొసైటీ రూపంలో ఉన్న భూమిని కూడా ఉద్యోగులకే కేటాయించాలని, అలాగే మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ పెండింగ్ బిల్లును విడుదల చేసిన ఉద్యోగులను మరి వాళ్ళ స్థానాలకు మళ్ళీ బదిలీ చేసి ఈ 315 జీవోను మరి మన క్రమంగా అమలు చేసిన తర్వాతనే బదిలీలు చేయాలి. చాలా మంది ఉద్యోగులు ఇలా చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు మా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని న్యాయమైన హక్కులను మీరు ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. మా అన్ని సమస్యలు మీకు ఒక్కొక్కటిగా చెప్పడం కంటే కూడా పేపర్ మీద ఇస్తున్నాం. అవి కూడా షార్ట్ అవుట్ చేసి పెద్దలు ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ మొత్తం ఇవ్వద్దు, కొన్ని అంటే ఒక 20 సమస్యలు పెట్టాం. వీటిని మీ ద్వారా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గ సభ్యుల్ని అందరినీ కోరేది, మమ్మల్నిగా చూడండి, మా అస్తిత్వం కాపాడండి. మా మనుగడ ప్రశ్నార్థకమైంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, ఆఫీసర్స్ కమిటీ లేదు,
రికగ్నిషన్ గురించి పట్టించుకోవట్లేదు. ఇవన్నీ మా రైట్, రాజ్యాంగ పరంగా ఉద్యోగ సంఘాలు రావాల్సిన రైట్. వీటన్నిటిని అడగడం కోసం ఈరోజు సమావేశం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కాపాడుకున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ఖనిజాలను కబళిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న బీజేపీ కుట్రలను గమనించాలని దేవి ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. కనీసం కేంద్రంలో ఉంది, ఏమైనా న్యాయం చేస్తుందేమో అని వాళ్ళకు కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు ఇచ్చారు. 8 సీట్లు ఇస్తే వాళ్ళు చేసింది ఏంది? గత 10 ఏళ్లుగా సింగరేణి సంబంధించినటువంటి మరి బ్లాక్స్ని వేలం వేయకుండా, వేలం వేసిన ఒక తట్ట మట్టి కూడా ఎత్తకుండా చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 10 ఏళ్ళు ప్రైవేట్ కాకుండా మేము చూసేటువంటి ప్రయత్నం చేసినాం. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసినాం. మరి గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు అన్నమలై కావచ్చు, ఒరిస్సా కావచ్చు, గుజరాత్ కావచ్చు, వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తేనేమో మీరు ఆయా రాష్ట్రాల సంస్థలకి నేరుగా గనులు అప్పచెప్పారు. కానీ తెలంగాణ ఏం పాపం చేసింది కిషన్ రెడ్డి గారు? మిమ్మల్ని కేంద్ర మంత్రి చేసింది తెలంగాణ ప్రజలు. మిమ్మల్ని గౌరవించి మరి తెలంగాణ ప్రజలు ఇంత ప్రేమతో మిమ్మల్ని ఎన్నుకుంటే మీరేదో గిఫ్ట్ ఇస్తామని మేము అనుకుంటే మొదటి గిఫ్టే తెలంగాణలో ఉన్నటువంటి గనుల వేలానికి మీరు ముందుకు పోవడం అనేటువంటిది, ఇది ఏ మేరకు న్యాయం అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పాలి. ఇవాళ గనుల మంత్రివి నువ్వే. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఇవాళ మీరు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు? ఇవాళ సింగరేణి కార్మికులు మరి రోజు గనులన్నీ వేలం వేసుకుంటూ పోతే రేపు సింగరేణి కార్మికుల పరిస్థితి ఏంది అనేటువంటి విషయంలో ఇలా భారతీయ జనతా పార్టీకి జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో పేరుకు ప్రైవేటీకరణ వద్దంటున్నారు. ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బట్టి విక్రమార్క గారు పోయి మాత్రం ఆ గనుల వేలంలో కిషన్ రెడ్డి గారితో కూర్చున్నటువంటి వైనాన్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు 2 నాలుకల ధోరణిని ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తా తెలంగాణలోని నూతన బొగ్గు బావులపై సర్వ హక్కులు ప్రజలవేనని, కాదు కూడదంటూ ఇతర సంస్థలకు కేటాయించాలని చూస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిలో ఎలాంటి వేలం ప్రకటనలు లేకుండా చూస్తామని వాగ్దానాలు చేసి ఇప్పుడు గెలిచిన అనంతరం వాటిని మరిచిపోయారని మండిపడ్డారు. సింగరేణిలోని బొగ్గు బావులను సింగరేణికి కేటాయించే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి మోదీని ఒప్పించే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కారుణ్య నియామకాలతో పాటుగా పెండింగ్ ఉద్యోగాలతో పాటుగా ఎక్స్టర్నల్ ఉద్యోగాలు పొందినటువంటి 20,000 మంది భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన వాళ్ళమైతాం. వేలం పాటలో పాల్గొంటే 20,000 మందికి భవిష్యత్తు ఉండదు అనేటువంటిది కూడా వాస్తవం అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటిది కూడా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితులలో బొగ్గు బ్లాకులలో వేలంలో పాల్గొనకుండానే మన బ్లాకులు మనమే దక్కించుకోవడానికి పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి, దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనియ్యాలి, అండగా నిలవాలి. మీరు చెప్పడమే కాదు, ప్రతిపక్షాలను కూడా తీసుకొని పోయి ప్రధానమంత్రితో మాట్లాడతామని అన్నటువంటి దాన్ని చూపించాలి, ఆచరణలో చూపించి మాట్లాడించినట్లయితే మాత్రమే అడ్డుకోగలుగుతామేమో. ఎందుకంటే మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, ప్రధానమంత్రితో మాట్లాడి ప్రయత్నం చేద్దామనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకొని ఆ విధంగా మన బొగ్గు బ్లాకులను మనమే దక్కించుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా కొత్త బొగ్గు బ్లాకులు మనమే తెచ్చుకోవాలి. మేము కేంద్రం సూచించినటువంటి బొగ్గు నిల్వలని ఎప్పుడు తీయాలి, ఎవరికి పంపాలి, ఎంతకు ధరకు అనేటువంటి దాని మీద మీరు కేటాయిస్తే మేము ఇస్తున్నాం కదా. ఈరోజు కమర్షియల్ మైనింగ్ వచ్చినట్లయితే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతకైనా అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల సింగరేణి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది, సింగరేణి అస్తిత్వాన్ని కోల్పోతుంది, ఉనికిని కోల్పోతుంది, యువ ఉద్యోగుల భద్రత కోల్పోతారు, కొత్త ఉద్యోగాలు రావు అనేటువంటి విషయాలను మనం గమనించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
ఈ సింగరేణిని కాపాడుకోవడానికి ఈ వేలం పాటలో బ్లాకులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని కార్మిక సంఘం చెప్తా ఉన్నది. దీనికి అండగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులోనూ వెనుకబడిన వర్గాలకు అస్తం పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు 5 మినిస్ట్రీలతో పాటు 50% నామినేటెడ్ పదవులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో 15 బీసీ సంఘాలు 34 బీసీ కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. కేవలం 2 నామమాత్రంగా ఇచ్చారు. అవి పద్మాన పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. బీసీలకు అస్సలు ప్రాధాన్యం. ఒకవైపు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయి లోపల బహిరంగ సభలలో బీసీలకు 50% జనాభా ప్రకారం ఇస్తారని ఆయన చాలా బ్రహ్మాండంగా అంకిత భావంతో పోరాడుతుంటే, అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు, వీళ్ళు వెంటనే మార్చుకోవాలి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలి. కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఇంకా అనేక ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు. అన్నింటిలో కూడా జనాభా ప్రకారం ఇవ్వాలి. బీసీ లోపల కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళంతా జెండాను మోసుకుంటా జిందాబాద్ కొట్టుకుంటూ తిరిగితే కాదు, మీరు కూడా ఫైట్ చేయాలి, చేసి పదవులు తీసుకోవాలి, బీసీల యొక్క గౌరవాన్ని నింపాలని చెప్పి నేను డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.